ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని చూపిస్తాను. సో ఎవరైనా ఇంటికాడికి చుట్టాలు వచ్చినా ఎండను పడిన వారికి ఇన్స్టెంట్గా కూల్ అవ్వాలన్నా ఇలా చేసిండి నిమిషాల్లో చల్లబడతాడు. డిహైడ్రేషన్ నుంచి తొందరగా కూల్ అవుతారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సమ్మర్లో నిమ్మకాయలు ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి. ఈ విధంగా చేసుకొని మీరు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ని చేసుకొని. సో నిమ్మకాయలు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. ఈ విధంగా స్క్వీజ్ చేశారంటే అటు ఇటు కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే ఎక్కువ రసం అనేది వస్తుంది. సో ఈ విధంగా మధ్యకు కట్ చేసుకొని నిమ్మకాయల్లో నుంచి జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చేత్తో అయినా పిండేసుకోవచ్చు. ఒక స్టెయినర్ పెట్టేసుకొని విత్తనాలన్నీ డివైడ్ చేసుకోండి. ఇదే విధంగా నిమ్మకాయలన్నింటినీ జ్యూస్ పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ నిమ్మకాయ బద్దల్ని పడేయాల్సిన అవసరం లేదు. ఎండబెట్టుకొని పూజకి వాడే సామాన్లకి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతాయి. ప్లేట్ తీసుకొని నిమ్మరసాన్ని అంతా ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో షుగర్ కానీ పటిక బెల్లాన్ని తీసుకోవచ్చు. పటిక బెల్లంని చిన్నగా దంచేసుకొని మనం ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా మనము ఇందులోకి వేసుకోవాలి. పటిక బెల్లం తీసుకోవడం వల్ల బాడీకి డిహైడ్రేషన్ కాకుండా శరీరాన్ని కూల్ చేస్తుందంట. సో సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ అవుతుంటారు. అంతేకాకుండా యూరిన్ సరిగా రాకపోవడం, మంటగా ఉండడము, ఈ వెంటలకు కడుపు మంటగా కూడా ఉంటుంది. ఇది బాడీని చాలా చలువ చేస్తుందంట. అంతేకాకుండా పిల్లలకి ఇది ఇవ్వడం వల్ల బాడీ వేడి చేయదు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంట. షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో షుగర్ బదులు ఇది యూజ్ చేసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, డిహైడ్రేషన్ కాకుండా కూడా ఉంటుంది. సో ఇది మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ఒక రోజంతా గాలికి వదిలేయాలి. నెక్స్ట్ డే ఈ విధంగా అంతా లేయర్గా ఫామ్ అవుతుంది. దీన్ని ఒక స్పూన్తో కానీ స్పోర్ట్తో కానీ ఈ విధంగా అంతా చెక్కేసుకొని మళ్ళీ ఒక రోజు మొత్తానికి గాలికి ఆరబెట్టేసుకోవాలి. సో ఇది ఆరే వరకు ఇదే ఎండకు మాత్రం పెట్టకూడదు. ఎండకు పెడితే చేదు వచ్చేస్తుంది. వీలైనంత వరకు గాలికి పెట్టుకొని ఆరేసుకోవాలి. సో కంటిన్యూస్గా సమ్మర్ కాబట్టి గాలికి ఆరిపోతూ ఉంటుంది. నాకు 3 days పట్టింది ఇది ఆరిపోవడానికి పూర్తిగా. ఇది అలా చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఈ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా ఉండలుగా ఉంటుంది కాబట్టి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని ఫైన్ పౌడర్గా అనేది పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు, జీలకర్రను కూడా వేసుకోవచ్చు. మనకి ఈ పౌడర్ టేస్ట్ చేస్తే గ్లూకోజ్ పౌడర్లా ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇదే విధంగా మిగతాది కూడా మిక్సీ పట్టుకొని కంటైనర్లోకి వేసుకొని ఎన్ని రోజులైనా బయట స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నిమ్మకాయలు ఎలా పెట్టినా కూడా అసలు స్టోర్ ఉండవు కదా. ఇలా ప్రీమిక్స్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే 2 to 3 months మనకి సమ్మర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ జ్యూస్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్, 2 tablespoons మనం ప్రీమిక్స్ పౌడరు, అంతే విధంగా బాడీని కూల్ చేయడానికి నేను ఇక్కడ కొంచెము సబ్జా గింజలు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఎంతమందికైనా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అంతేకాకుండా పిల్లలు ఎండన పడి వస్తారు కదా, అలాంటి టైంలో ఇన్స్టెంట్గా కూల్ చేయొచ్చు బాడీని. సో ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల సమ్మర్ రెసిపీసే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.